గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా దర్శకుడు క్రిష్ తో పాటు నిర్మాత ఇళ్లలో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై బిబో శ్రీనివాస్ సమర్పణలో వై రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మించారు. శాతకర్ణికి భారీ లాభాలు వస్తున్నాయని ఐటీ అధికారులకు తెలియడంతో నిర్మాతలు దర్శకుడిళ్లలో సోదాలు జరిపినట్లు తెలుస్తోంది. మరోవైపు చూస్తే తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ కమ్ నిర్మాత సుధాకర్ రెడ్డి ఇల్లు ఆఫీసులను ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. హీరో నితిన్ నటించిన గుండె జారి గల్లంతైందే ఇష్క్ సినిమాలను సుధాకర్ రెడ్డి నిర్మించారు. అయితే డైరెక్టర్ క్రిష్ ఇంటి వద్ద పరిస్థితి ఎలా ఉంది, ఐటీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి వంటి వివరాలు తెలియజేయడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. హలో, గుడ్ ఈవినింగ్ అండి. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. గౌతమిపుత్ర శాతకర్ణి ప్రొడ్యూసర్ ఇంటిపై కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించడం జరిగింది. ఉదయం 9 గంటల ప్రాంతం నుంచి కూడా దాడులు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా గౌతమిపుత్ర శాతకర్ణి ప్రొడ్యూసర్ అయినటువంటి ప్రొడ్యూసర్ తో పాటు డిస్ట్రిబ్యూటర్ల ఇళ్లపై కూడా కార్యాలయాలపై కూడా దాడులు చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. ప్రొడ్యూసర్ రాజీవ్ రెడ్డి ఇంట్లో కూడా ఉదయం 9 గంటల ప్రాంతం నుండి కూడా పూర్తి స్థాయిలో అధికారులు ఇక్కడికి చేరుకొని ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆరా తీశారు. గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించిన విషయంలో ఎంత మొత్తంలో డబ్బులు వచ్చాయి ఏంటనే విషయం పైన దాదాపు 8 గంటల పాటు ప్రశ్నించడం జరిగింది. మరోవైపు ఏదైతే నైజాం సంబంధించినటువంటి ఏవైతే పేటెంట్స్ తీసుకున్నారో సుధాకర్ రెడ్డి డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి ఇంటిపైన కార్యాలయాలపై కూడా పూర్తి స్థాయిలో దాడులు చేసి ప్రతి ఒక్క విషయాన్ని కూడా గమనించినటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే గౌతమిపుత్ర శాతకర్ణి విడుదలైనప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఎంత మొత్తంలో డబ్బులు వసూలయ్యాయి ఏంటనే విషయం పైన మాత్రము పూర్తి ఆరా తీయడం జరిగింది. ఎందుకంటే కొన్ని గంటల క్రితమే హైకోర్టు కూడా ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గౌతమిపుత్ర శాతకర్ణి మూవీకి ఏదైతే వినోదపు పన్నును కూడా రద్దు చేస్తూ జీవో నెంబర్ 14 కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఈ జీవో నెంబర్ 14 రద్దుపై ఖచ్చితంగా ఈ వినోదపు పన్ను అనేది ఒక ప్రేక్షకుడిపై ఉండాలి, కానీ ప్రొడ్యూసర్ కి ఎలా ఇస్తారంటూ కూడా హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే పిటిషన్ పై విచారణ చేపట్టినటువంటి హైకోర్టు దీనిపైన పూర్తి స్థాయిలో పిటిషనర్ తర్వాత ఏపీ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రము గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించిన విషయంలో ఏదైతే వినోదపు పన్ను ఇచ్చారో ఆ జీవో నెంబర్ 14 కూడా మేము రద్దు చేసుకుంటున్నామంటూ కూడా హైకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే దీనిపైన మాత్రము చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే ఏదైతే తప్పిదాలు చేశారో వాటిపై ఎంక్వైరీ వేయాలంటూ కూడా పిటిషనర్ తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. ప్రధానంగా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే జీవో నెంబర్ 14 విడుదల చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా పన్ను మినహాయింపిస్తాము, పన్ను రద్దు చేస్తామంటూ కూడా ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు జీవోను మాత్రం అమలు చేయలేదు. కాబట్టి టీఎస్ కు అంటే తెలంగాణ ప్రభుత్వానికి ఎటువంటి ఆదేశాలు చేయకపోయినప్పటికీ ఏపీ ప్రభుత్వానికి మాత్రం హైకోర్టు పూర్తి స్థాయిలో కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏదైతే రద్దు చేసినటువంటి పన్ను మినహాయింపు ఏదైతే ఉందో దాని పూర్తి వివరాలు కూడా ఎల్లుండి కోర్టు ముందు సమర్పించాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోవైపు ఎందుకంటే ఉదయం 9 గంటల ప్రాంతం నుండి కూడా ప్రొడ్యూసర్ ఇంట్లో తర్వాత వచ్చేసి డిస్ట్రిబ్యూటర్ ఇళ్లలో కూడా దానికి సంబంధించినటువంటి ఏవైతే పత్రాలు కీలకమైనటువంటి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ కీలకమైనటువంటి పత్రాల్లో ఎంత మొత్తంలో డబ్బులు వసూలయ్యాయి ఏంటనే విషయం పైన పూర్తి స్థాయిలో కూడా దాదాపు 8 నుంచి 9 గంటల పాటు ఏదైతే నైజాం డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి సుధాకర్ రెడ్డిని కూడా ఐటీ అధికారులు కూడా ప్రశ్నించడం జరిగింది. మరోవైపు డైరెక్టర్ క్రిష్ ఇంట్లో కూడా దాడులు చేసి దాదాపు 8 మంది ఐటీ అధికారులు వాళ్ళ ఇంటికి చేరుకొని పూర్తి స్థాయిలో కూడా అక్కడ కూడా క్రిష్ ను కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే ప్రొడ్యూసర్ తో పాటు ఏదైతే నైజాం హక్కులు ఏదైతే తీసుకున్నటువంటి సుధాకర్ రెడ్డి ఇంటిపై కూడా దాడులు చేసి కార్యాలయంపై కూడా కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే దాదాపు 8 గంటల పాటు విచారణ తర్వాత కూడా ఐటీ అధికారులు ఇప్పటి వరకు ప్రస్తుతానికి సోదాలు ముగించడం జరిగింది. అయితే విచారణకు ఎప్పుడు ఆదేశించినప్పటికీ కూడా ప్రొడ్యూసర్ తో పాటు ఎవరైతే డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా విచారణకు రావాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సుధాకర్ రెడ్డితో పాటు ఎవరైతే ప్రొడ్యూసర్ రాజీవ్ రెడ్డి ఉన్నాడో వారిద్దరిని కూడా
ప్రస్తుతం ఐటీ శాఖ అధికారులు తమ కార్యాలయానికి తీసుకెళ్లి మరో 2 గంటల పాటు కూడా విచారించే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. ఏదేమైనప్పటికీ గౌతమిపుత్ర శాతకర్ణి అంచనాలకు మించి కూడా డబ్బులు వసూలు చేసింది కాబట్టి వీరు వచ్చినటువంటి లాభంలో ఎంత మొత్తంలో పన్ను కట్టారనే విషయం పైన మాత్రము దాదాపు 8 గంటల పాటు ప్రశ్నించినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ఓటు స్టూడియో.